ప్రియులారా, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మీ అందరికీ వందనాలు. బాగుంటామండి. ఎందుకంటే క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థన చేస్తారు కనుక మనము దేవుని ఆ ప్రార్థన మనకు కంచెగా ఉంటుంది. ఎందుకంటే యోబు గారు ప్రతి ఉదయమున అరుణోదయమున లేచి ఆయన వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు, బలులర్పించేవాడు. కనుక ఆయనకు కంచె వేశాడు. సాతాను అంటది కదా, కంచె తీసేస్తేనే నేను యోబును శోధిస్తానంటది. కానీ దేవుడు అంటాడు, సాతానే ఒప్పుకుంటుంది కంచె ఉందని. కనుక ప్రార్థన అనే కంచె మనం వేసుకోవాలి. ప్రార్థనలో ఉండువారు దేవుని కంచె కాపుదల ఉంటుంది. కనుక ప్రతి ఉదయమున, సాయంత్రమున, మధ్యాహ్నమున మనము ప్రార్థనలో దేవునితోనే ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక మాట దేవుడు మధ్యాహ్న కాల సమయంలో బయలుపరిచారండి. మనం మాట్లాడుకుందామండి. దేవుని గ్రంథములో నుంచి హోషేయ గ్రంథము, అక్కడ 1వ అధ్యాయము 2వ వచనములో ఉంటుంది కదా. హోషేయతోని దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఇశ్రాయేలుల గురించి మాట్లాడాల్సిన అవసరం దేవుడికి ఉంది. దేవుడు ఇశ్రాయేలుని ఎంత ప్రేమించాడో మనకు తెలిసిన సంగతే. ఎందుకంటే ఐగుప్తుల నుంచి విడిపించుకున్నాడు కదా, అరణ్యములో నడిపించాడు కదా. ఇశ్రాయేలుని ఎన్నిసార్లు ఎదురు తిరిగినా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పదండి. అయితే ఆయన ప్రేమ ఈ హోషేయకు అర్థం కానికి, ఇశ్రాయేలులకు చెప్పనికి, ఇశ్రాయేలు కూడా అర్థం కానికి హోషేయతోను మాట్లాడతాడు. హోషేయ ప్రవక్త, ఇశ్రాయేలులకు ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడంటే 2వ వచనములో, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి చున్నారు అని హోషేయతో యేసు ప్రభు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడు, జనులు మరి నన్ను విసర్జించి వాళ్ళు బహుగా వ్యభిచారం చేస్తున్నారు. ఇప్పుడు లోకమంతా కూడా దేవునికి తిరుగుబాటు చేసే పనిలో ఉన్నారు. కనుక దేవుడు అడుగుతున్నాడు, ఈ మనుషులను నేను విడిపించటానికి, ఈ మనుషులను నేను ప్రేమించటానికి, ఈ మనుషుల పాపాలను నేను మోసాను కల్వరిగిరిలో. మరి పాపాలన్నీ కూడా నేను సిలువకు కొట్టాను, నా రక్తములో ఆ పాపాలన్నీ పోతాయి. పాపిని ప్రేమించటానికి దేవుడి లోకానికి వచ్చాడండి. కనుక ఆయన దగ్గరికి వచ్చి ఎవరైతే ఒప్పుకొని నేను పాపినంటే ఆ పాపాలు పోతాయి, ఆయన ద్వారా మనకు నిత్యరాజ్యం ఉంది. కనుక ఆయన అంటాడు, ఈ జనులు ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నారు, ఈ జనులు నన్ను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి అని హోషేయ ప్రవక్తతో చెప్తారు. వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని హోషేయతో మాట్లాడుతున్నప్పుడు హోషేయ అలాగనే చేసి ఉన్నాడు. చేసిన తర్వాత కూడా ఆమె మరి ఆయన్ని 3 పిల్లలు కన్న తర్వాత వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినా కూడా మరి హోషేయతో ఏం మాట్లాడుతున్నాడంటే 3వ అధ్యాయం 1వ వచనములో, 3వ అధ్యాయం 2వ వచనములో, కాగా నేను 15 తులముల వెండియు 5 తూముల యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండు, నువ్వెందుకు పోతున్నావు అని అని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆమె మొదటి వచనములు ఏమనుందంటే, మరియు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయుల ద్రాక్ష పండ్లు అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము అని అంటాడు. అంటే ఆయన దృష్టిలో ఏందంటే ఇది స్త్రీని సంఘంగా తీసుకోవాలండి. కనుక సంఘము ఎట్లా ఉందంటే దేవునికి తిరుగుబాటు చేసే విషయంలో ఉంది. ఇశ్రాయేలుడు తిరుగుబాటు చేశారు. వారు దేవునికి వ్యతిరేకతగా ఎన్నో పనులు చేస్తున్నారు, వ్యభిచరించుతున్నారు, దేవుడు వద్దన్న పని చేస్తున్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. కనుక ఈ హోషేయ గారికి చెప్పారన్నట్టు, ఏమని, నువ్వు ఆమెను పెళ్లి చేసుకో, తిరిగి ఆమె ఆయన వదిలిపెట్టి పోయినా కానీ వలన ఆ యొక్క హోషేయ గారు మళ్ళీ ఆమెను తీసుకొని ఆమెకు డబ్బులు ఇచ్చి ఆమెకు ఈ యొక్క యవలను వెండిని 15 తులముల వెండి 5 తూముల యవలను తీసుకొని పోయి ఆమెను మళ్ళా తీసుకొచ్చుకోమని అంటాడు. అదే రీతిగా దీని అర్థం ఏంటంటే, అదే రీతిగా నేను సంఘమును ప్రేమిస్తున్నాను, ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నాకు తిరుగుబాటు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, కనుక వారిని నేను ప్రేమిస్తున్నాను. ఈ యొక్క మనుషులు ఎలా ఉన్నారంటే మురికిలాగా ఉన్నారు, పాపముతో నిండుకొని ఉన్నారు, చెడిపోయిన వారుగా ఉన్నారు. కనుక అసలు వాళ్ళు నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. మరి ఇట్లాంటి వాటికి మరి ఆయన ప్రేమిస్తున్నాడు, ఇలాంటి వారి దగ్గరికి వచ్చి ప్రేమిస్తున్నాడు. ఎన్నిక లేని వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఎన్నిక లేని వారిని మరి జ్ఞానులు ఎదుట నిలబెట్టడానికి, రాజుల ఎదుట నిలబెట్టడానికి నీచులను ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి
తన భక్తులను తన ప్రవక్తలను తన సేవకులను పంపి అక్కడ ఎట్లాగైతే హోషేయను ఇజ్రాయేలుల మధ్యలోకి పంపించి ఇదంతా చెప్పి వాళ్ళకి అర్థంగానికి చేపించాడో అలాగే వాళ్ళకి అర్థంగానికి ఇదంతా కూడా మరి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ద్వారా ఇశ్రాయేలులకు బుద్ధి వచ్చేటట్టు చేశాడు. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి వారిని మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. కనుక మనం ఎంత నీచులమో, ఎంత దౌర్భాగ్యులమో, ఎంత విరోధులమో, ఎంత వ్యతిరేకులమో, లోకము ఎంత వ్యతిరేకతగా ఉందో, దేవుని బిడ్డలు ఎంత వ్యతిరేకత కలిగిన వారుగా ఉన్నారో, ఇశ్రాయేలులు ఎంత వ్యతిరేకత కలిగిన వారు ఉన్నారో వాళ్ళని నేను మరలా ప్రేమిస్తున్నాను. ఆ స్త్రీని ఎలాగైతే హోషేయ గారు ప్రేమించాడో అదే రీతిగా నేను అలా ప్రేమిస్తున్నాను హోషేయ, నా మనసును నా హృదయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావని ఇవన్నీ నీకు చెప్పి ఉన్నానని అక్కడ దేవుడు హోషేయ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ లోకము అలానే ఉందండి, చాలా భయంకరంగా ఉంది. భార్యలను చంపేస్తున్నారు, భార్యలను భర్తలను చంపేస్తున్నారు, తల్లులు పిల్లల్ని చంపేస్తున్నారు. చాలా మంది వరకు అక్కడక్కడ పరిస్థితులు బాగా లేవు. మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి, రక్తపాతం ఎక్కువ జరుగుతుంది. కనుక దేవుడు అంటున్నాడు ఇంకా కొంచెం సమయం మనకిచ్చాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇకనైనా అవన్నీ మాని దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమించి తనకు నిత్యరాజ్యంలో వారసత్వం కలగజేస్తాడు. కానీ తిరగకపోతే, ఆయన తట్టు తిరగకపోతే, ఆయన సువార్త వినకపోతే చాలా భయంకరమండి. కనుక ఇకనైనా ఆయన తట్టు తిరిగి ఆయన మాట వింటే ఆయన రక్షిస్తాడండి. ఎందుకంటే లోకములో తిరుగుతున్న దురాత్మలు చాలా భయంకరమైనవి, ప్రేరేపిస్తున్నవి చాలా భయంకరమైన దురాత్మలు ఉన్నాయి. కనుక వాటి నుంచి తప్పించుకోవాలంటే యేసయ్య రక్తమే శరణం. ఆయన దగ్గరికి రావలసిందే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ హోషేయ గ్రంథములో కూడా మరి 2వ అధ్యాయము 14వ వచనములో మాట్లాడతాడు కదా, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఎత్తును, ఆకూరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను మరి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ బాల్యమున ఐగుప్తు దేశము నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నుంచి నువ్వే నా ఆత్మీయ భర్తవు, నన్ను సృష్టించిన సృష్టికర్తవని నువ్వు పిలుస్తావు. అందుకనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ. నువ్వు ఎంత పాపివైనా సరే నన్ను క్షమించమని నువ్వు అడిగితే నేను నిన్ను క్షమిస్తాను అని అంటున్నాడు దేవుడు. కనుక లోకములో చాలా పాపులు ఎక్కువైపోయారు. త్రాగుబోతులు, తిండిబోతులు, తిరుగుబోతులు ఎక్కువైపోయారు. కుటుంబాలు విడిపోతున్నాయి, భార్య భర్తకే పడట్లేదు. ఇకనైనా నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన ఈ వాక్యం ద్వారా. పిలుస్తున్నాడు, రండి, నేను ఇశ్రాయేలుని ఎలా ప్రేమించాను మిమ్మల్ని అలా ప్రేమిస్తాను, రండి, నేను మీకోసమే వచ్చాను, మీకోసమే ప్రాణం పెట్టాను. ప్రభు అందరికీ ప్రభు అండి. ఈయన యేసు ప్రభు అందరికీ ప్రభు. లోక కళ్యాణమును జరిగించిన వాడు, లోక పాపములను ఎత్తుకొని పోయినవాడు, లోకములను ఎంతగానో ప్రేమిస్తున్నానని అంటున్నాడు. కనుక మనం ఆయన తట్టు తిరిగితే ఎంతటి పాపివైనా, ఎంతటి భయంకరమైన బంధకాల్లో నువ్వు ఉన్నా విడుదల కలగజేసి ఆయన నిన్ను రక్షిస్తాడు. కనుక ఆయన తట్టు తిరగాలని ఆయనకి ఇష్టమై ఉన్నది. కనుక దేవుడు అలాంటి వారిని వెతుకుతున్నాడు, పాపిని వెతుకుతున్నాడు. ఆయన పాపుల కొరకే వచ్చాడు. ఎందుకంటే లోకమంతా పాపులు ఉన్నారు. లోకములో మరి ఒక్కొక్కరు మంచివారు కూడా చెడ్డవారుగా మారిపోతున్నారు. ఏమవుతుందో ఏమో ఈ మనుషులకు కానీ పాపులుగా మారిపోతున్నారు. ఉట్టిటికనే కోపాలు, గొడవలు, అసలు తండ్రి బిడ్డ మీద అత్యాచారం చేస్తున్నారు, అన్న సహోదరు మీద అత్యాచారం చేసే పరిస్థితులు చూస్తున్నాము. లోకములు దుర్దినాలు ఈ లోకములు బాగా భయంకరమైన చెడ్డ దినాలుగా ఉన్నాయి. కనుక ఇదంతా నాశనానికి మన దేశము. మరి ఎంత పాపము ఒడిగడుతున్నారు, రక్తం ఒలకబోస్తున్నారు. రక్తము, మనుషుల రక్తము భూమి మీద నుంచి మొరపెట్టుకుంటుంది దేవునికి. మరి పాపమును పట్టుకుంటుంది. పాపాలన్నీ మూటగట్టుకుని తన సంచిలో వేసుకుంటున్నాడు. వాక్యంలో రాయబడి ఉంది. కనుక వారి పాపములు వారి వెంట వెళ్ళునని ఉంది. మరి ఇలాంటి పాపం నుంచి తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావలసిందేనండి. ఎందుకంటే ఆయన రక్తంలోనే పాపక్షమాపణ. మీరు దేవుని మాట విని వస్తే దేవుడు రక్షిస్తాడు. వినకపోతే ఇక దేవుడే మిమ్మల్ని కాపాడును గాక, రక్షించును గాక. అంత్య దినాల్లో ఉన్నామండి, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇంకా దేవుడు క్షమిస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇంకా దేవుడు మన దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన దగ్గరికి రాకపోతే సమయం లేదండి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని మన వాక్యం సెలవిస్తుంది. కనుక సమయం ఉన్నప్పుడే మనం ఆయన దగ్గరకు వచ్చి రక్షణ పొందినట్టయితే, ఆయన మాట విన్నట్టయితే, మనము మరి ఇంతగా ప్రేమిస్తున్న మన యేసుని మనం కనుగొనాలి, ఆయన వెతకాలి. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. హోషేయ గ్రంథం చదివితే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు ఇశ్రాయేలీని 1, 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదివితే అర్థమవుతుందండి. నిజంగా మరి ఆయనను అర్థం చేసుకోవాలని మరి పాడైన ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు దేవుడు. ఎక్కడ నిరుపేదలు ఉన్నారో, ఎక్కడ త్రాగుబోతులు ఉన్నారో అక్కడికే వెళ్తున్నాడు. నిజంగా వాక్యం నెరవేరుతుందండి. ఎక్కడ పాపం విస్తారముగా
జరుగుతుందో అక్కడ నా కృప కుమ్మరిస్తానన్నాడు. కనుక అక్కడ నా కృప కుమ్మరిస్తున్నాడు. కృప వస్తుందండి. ఇగో సంత వీధుల్లోకి ఆయన వాక్యం వస్తుంది, ప్రతి గుమ్మాన్ని తడుతుంది, ప్రతి వీధిలో ఆయన వాక్యం మొరపెట్టుకుంటుంది. స్వార్థ ప్రకటించే వారు సంత వీధుల్లో మొరపెట్టుకుంటున్నారు, ప్రతి గుమ్మానికి వెళ్ళి పత్రికలు ఇస్తున్నారు. అదే ప్రతి గుమ్మం తడుతుంది. తెలివి లేనివాడ నా యుద్ధకు వచ్చి కొని భోజనం చేయమని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇకనైనా మరి ఆయన దగ్గరకు వచ్చి ఆయన జ్ఞానాన్ని పొందుకొని ఆయన ఏంటో అర్థం చేసుకుంటే రక్షింపబడతావు, లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితి అండి. కనుక ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఇందులో ఏమైనా తప్పులున్నా లేదంటే మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఏదైనా ఉంటే నన్ను క్షమించగలరని దేవుడు మాట్లాడుతున్నాడని దేవుని వాక్యంలోనే మీరు చదవండి, గ్రంథములు, విషయ గ్రంథములు. కనుక దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. విన్నవారందరూ సబ్స్క్రైబ్ చేసి దీన్ని ఆశీర్వదించగలరని ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తూ ఆయనకి మహిమ చెల్లిస్తూ దేవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాలను, మన భారతదేశాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మంచి పంటని ఇచ్చునుగాక, సమృద్ధి ఆహారాలు మనందరికీ మంచి ఆరోగ్యం కలగజేయునుగాక అని ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.